ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం. మరి ఈ 6వ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, మరి తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకు ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క 2025 సంవత్సరంలో మారేటువంటి అతిపెద్ద గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. అందులోనూ శని భగవానుడు మారటం 2.5 సంవత్సరాలు ఒకసారి, అందులో 2025లో మారటం. అలానే మీ 2025 సంవత్సరంలో మార్చి 29 తారీఖున మారినటువంటి శని భగవానుడి యొక్క అశుభ దృష్టి అనేది మిథున రాశి వారి మీద కూడా కొంత వేరు ఉంది. అయితే ఆ ఒక ప్రభావితం వలన కొంతమేర నష్టాలు పోవటం, కొంతమేర ఇబ్బంది పడడం, కోరికలు కొండలు దాటుతున్నాయి, కాళ్ళు గడపలు దాటుతారు. అలాంటి పరిస్థితిలో ఉన్నవారు మిథున రాశి వారు. అయితే దానికి భిన్నంగా రాహుకేతువులు గురువు మారాడు. అప్పుడు ఏమవుతుందంటే వీరికి గురుబలం పెరిగింది. రాహుకేతువుల శుభ దృష్టి అనేది ఈ శని భగవానుడి వల్ల ఈ శని భగవానుడి అశుభ దృష్టి అనేది కొంత తగ్గించిందని చెప్పొచ్చు. అంటే మే మాసంలో మారినటువంటి మే 18 తారీఖు మారినటువంటి రాహుకేతువు గురువులు ఏవైతే ఉన్నారో వీరి వలన శని భగవాని అశుభ దృష్టి అనేది కొంత తగ్గింది. దాని వలన ఈ యొక్క మిథున రాశి వారికి కూడా జూన్ మాసంలో అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే కదా గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఏర్పడేసి మంచి శుభగ్రహాలు అనేటువంటి పర్సంటేజ్ ఎక్కువ కనిపిస్తా ఉంది. రాహుది 180 డిగ్రీలు కనిపిస్తా ఉంది, గురువుది వచ్చేసి 210 డిగ్రీలు కనిపిస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శని భగవాన్ యొక్క 150 డిగ్రీలు అనేది అలా ఉండిపోయింది. అయితే ఉంటుంది ఇబ్బంది. ఎలా ఉంటుంది అంటే ఒక పని 4 సార్లు చేసే కన్నా ఒక పని 2 సార్లు చేస్తే అయిపోతుంది. ఓర్పు ఎక్కువగా ఉండే కన్నా కొంత ఓర్పుతుంటే సరిపోతుంది. మనిషికి విసుగు ఎత్తే అంత పని కాకుండా కొంతమేర పర్వాలేదు అనిపిస్తుంది. అలాంటి పర్వాలేదు అనుకోవచ్చు. మిథున రాశి వారికి కూడా గుర్తింప తగ్గట్టుగా ఉండేటువంటి విధానం కనపడతా ఉంది. ఎవరైనా వ్యాపారం పెట్టి లాస్ అవుతుంది, తీసేయాలి, ఇంకా ఈ ఒక్క మాసం చూద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వ్యాపారం తీసేసే అవసరం లేదు. అందులో ముఖ్యంగా బార్ అండ్ రెస్టారెంట్లు, లేకపోతే హోటల్స్, రెస్టారెంట్స్, ఫంక్షన్ హాల్స్ ఇలాంటి వ్యాపారం ఎవరైనా చేసి ఉంటే వారైతే ఖచ్చితంగా తీసే అవసరం లేదు. పెయింట్, ఇనుము, ఇటుక ఇలాంటి కన్స్ట్రక్షన్ రంగాలు, రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళు కూడా తీసేసే అవసరం లేదు. పంట భూములు పండించేటువంటి రైతులు అయితే పండించుకోవచ్చు. అలాంటి వాటి రంగాల్లో వారికి అద్భుతంగానే కనిపిస్తోంది మిథున రాశి వారికి. అందులోనూ మిథున రాశి వారికి మరొక అదృష్టం ఉంది. ఏంటంటే వీరు ఎప్పుడు ఎక్కడో కొన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, కొని వదిలేసినటువంటి ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా తెలియకుండా రేట్లు పెరగడం, ఎప్పుడు ఇది అమ్ముడు పోవట్లేదు అనుకున్న దానికి బేరం రావడం, అమ్ముడు పోవటం అలాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. వారికి రాక వచ్చేటువంటి అవకాశాన్ని ఆశతో ఇంకా రేట్ వస్తుందేమో ఆపితే ఆ ఉన్నది కాస్త పోతుంది. వచ్చిన అవకాశానికి దక్కుదల అనుకొని తీసుకోవాలి. మొదటిగా చేసినటువంటి తప్పుల వల్ల ఈ రోజు ఇలా ఉన్నారు మిథున రాశి వారు. మళ్ళీ కూడా అవకాశం వచ్చినప్పుడు తప్పు చేయకూడదు. వీరు ఎలా ఉంటారంటే అవకాశం రాకముందు ఈ అవకాశం వస్తే చాలు అనుకుంటారు. అవకాశం వచ్చిన తర్వాత మరొక అవకాశం వస్తుందేమో అని వెయిట్ చేస్తారు. అందుకని వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఆ చిన్న అవకాశమే పెద్ద పెద్ద స్థాయికి వెళ్తుంది. మిథున రాశి వారు ఏమైనా అనుకోవచ్చు, వాస్తవంగా ఇదే ఉంటుంది. అందుకని వారి ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ ఒక్కసారి కాకుండా ఇంకోసారి చూద్దాం, ప్రయత్నం చేద్దాం, ఇదే ఉంటారనమాట. అలా కాకుండా ఒక్కొక్క విషయంలో కటాకంచిగా ఉండాలి. ఉంటే మాత్రమే వీరికి అవుతుంది. మరి వీళ్ళ ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? మిథున రాశి వారికి అయితే హార్మోన్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. దాంట్లో మేజర్ గా సైనస్ ప్రాబ్లం కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి అనమాట. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటే ఇలాంటి గ్రంథులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల వీళ్ళకి తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రతిరోజు వామ్ వాటర్ తాగడం కానివ్వండి, బ్లాక్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ ఇలా తాగడం ద్వారా కూడా వారికి బ్లడ్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్
ప్రాబ్లమ్స్ కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతిరోజు వాకింగ్ చేయడం కానివ్వండి, టైంకి ఫుడ్ తినడం కానివ్వండి, ఇవన్నీ ఓకే. ప్రికాషన్స్ వారి ఓకే. వారి విధానం ప్రకారంగా తీసుకుంటే ఆ మేర ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే. మరొకటి ఉంది. హ్మ్. మిథున రాశి వారికి మల్టిపుల్ మైండ్‌లో ఉంటారు. హ్మ్. అందుకని మిథున రాశి వారు జీవితంలో ఎదిగేదానికి, జీవితంలో నిలదొక్కునేదానికి ఈ మాసంలో చేయకపోవడం మంచిది. ఎందుకు అంటే ఓకే. మల్టిపుల్ ఆలోచన ఉన్నప్పుడు ఒకటేదైనా మొదలు పెడతారు. హ్మ్. రెండో రోజుకి దాని మీద ఇంట్రెస్ట్ పోతది. పోతుంది. అందుకని ఏదైనా జీవితంలో ఎదగాలి అనుకునే వాళ్ళకి ఎవరికైనా మిథున రాశి వారు ఉంటే హ్మ్. ఈ మాసంలో ఖాళీగా ఉన్నా పర్వాలేదు గానీ హ్మ్. కొత్తగా మొదలుపెట్టి లాస్ అవ్వకూడదు. లాస్ అవ్వకూడదు. అందుకని చెప్పండి. హ్మ్. గురువుగారు చెప్పారు ఈ మాసంలో ఏం చేయొద్దని. అలా అని ఓకే. తినకుండా ఉండొద్దు. తినకుండా ఉండకపోతే నెక్స్ట్ మాసానికి మనం ఉండం. అది అందుకని కరెక్టే. ఆ పని చేయొచ్చు. తినేదానికి చేయొచ్చు. కానీ హ్మ్. హ్మ్. వ్యాపారం గాని, జాబ్ కానీ ఉంటే ప్రయత్నాలు చేయండి. కానీ ఈ మాసంలో మొదలు ఆ! పెట్టకుండా ఉంటే హ్మ్. మరి మంచి జరుగుతాది అన్నమాట. మంచి జరుగుతది. మరి వీళ్ళకి రెమెడీస్ ఎలా ఉన్నాయంటారు? వాళ్ళకు కలిసొచ్చే రంగు, అదృష్ట సంఖ్య ఇవి ఎలా ఉండబోతాయి? ఖచ్చితంగా వీరికి కలిసొచ్చేటువంటి వర్ణం. హ్మ్. వీరికి వైట్ బాగా కలిసొస్తుంది. హ్మ్. అందులోనూ ఆకాశంలో ఉన్నటువంటి నీలి మబ్బు పట్టినటువంటి ఆకాశం హ్మ్. ఎలా ఉంటుందో, హ్మ్. అలాంటి నీలి కలరు, పొగ కలర్ అటువంటి ఏదైతే కలర్ ఉందో అది వీరికి చాలా అద్భుతం కలిసొస్తుంది ఈ మాసం మొత్తం కూడా. ఓకే. అలానే వీరికి కలిసొచ్చేటువంటి వారం మిథున రాశి వారికి మంగళవారం చాలా బాగా కలిసొస్తుంది. ఓకే. అలానే వీరికి బుధవారం కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలుగా కలిసొస్తుంది. ఓకే. అలానే వీరికి హ్మ్. ఏదైనా హాస్పిటల్స్ గాని, లేదైనా వైద్యం చేయించుకోవడానికి గాని, ఇంటి మరమ్మతులకు గాని బుధవారం రోజున ప్రయత్నం చేస్తే వీరికి త్వరగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఆ హుహు. పని కూడా తక్కువ ఖర్చుతో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంటికి కొంచెం ఏదైనా మరమ్మతులు చేయించడానికి. ఓకే. ఇల్లు కొనుక్కోవాలి గాని, హ్మ్. చూడడానికి గాని, గృహప్రవేశానికి గాని ఏదైనా కావాలి అనుకుంటే గనక బుధవారం వచ్చేలాగా వీరు ప్రయత్నం చేసుకుంటే చాలా అద్భుతం కలిసొస్తుంది. హుహు. ఇకపోతే వీరికి కలిసొచ్చేటువంటి నంబర్, లక్కీ హ్మ్. నంబర్‌గా తీసుకోవచ్చు. 3, 6 ఈ 2 నంబర్‌లు వీరికి అద్భుతంగా కలిసొస్తుంది ఈ ఓకే. మాసం మొత్తం కూడా. ఓకే. ఇకపోతే వీరికి ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి రెమెడీ. హ్మ్. వీరు ప్రతిరోజు కూడా విష్ణు ఆలయంలో అభిషేక అర్చనలు చేయించుకోవడం, హ్మ్. లేదా అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించడం, హ్మ్. వినాయక స్వామి వారికి బట్టలు నైవేద్యంగా పెట్టేసి శాంతి హోమం, శాంతి పూజ చేయించడం, ఓకే. లేదా అభిషేకం చేయించినా కూడా మరీ మంచిది. ఇంకా వాళ్ళకి కుదరకపోతే గనక బెల్లము, గరిక, అలానే కాయిన్స్, ఆహ్, ఇది మనకి తెల్ల జిల్లేడు పువ్వులు, హ్మ్. ఆకులైనా సరే స్వామివారికి సమర్పించుకోవడం మంచిది. హనుమాన్ మందిరంలో సింధూరం సమర్పించడం మంగళవారం రోజున చేస్తే మరీ మంచిది. హుహు. ఇలాంటివి చేయడం ద్వారా వీరు నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి చేసినా కూడా వీరికి అదృష్టం వస్తుంది. ఇకపోతే వీరు పర్సనల్‌గా ప్రతిరోజు కూడా చేసుకోవాల్సినటువంటి రెమెడీ. హ్మ్. అది ఏంటంటే నల్ల నువ్వులుంటాయి. హ్మ్. అవి ప్రతిరోజు ఒక చిటికెడు నువ్వులు అంటే హ్మ్. ఒక టీ స్పూన్ నువ్వులు చేతిలో పెట్టుకొని కళ్ళకి కలిసొచ్చేలాగా కళ్ళ ముందుగా అంటే ఇలా హ్మ్. ఎడమ చేతిలో పెట్టుకొని ఇలా కళ్ళకి ముందుగా తీసుకోవాలి. ఇలా తల చుట్టూతా 7 టైమ్స్ కళ్ళకి ఇలా ముందుకు రావాలి. ఓకే. ఇలా తీసుకోవడం ద్వారా వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. హ్మ్. దాని ద్వారా వారికి మంచి జరుగుతుంది. అలానే వీరికి ప్రతిరోజు పాలన చేసేటువంటి నంబర్ హ్మ్. 3842 352 3842 352. 352 ఈ నంబర్‌ని వీరు ప్రతిరోజు 220 సార్లు పారాయణం చేయాలి. అది ఎలాగా? చేతిలో ఏదన్నా పల్లీలు గాని, బఠానీలు గాని, పుట్నాల పప్పు గాని చేతిలో పెట్టుకొని ఈ హ్మ్. నంబర్‌ని పారాయణం చేసి అవి సేవించినట్టయితే వీరికున్నటువంటి దోషాలన్నీ పటాపంచలేసి పితృదోషం, అలానే కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం లాంటివి కాకుండా వీరికి నరదిష్టి, నరఘోష కూడా తొలగిపోయేదానికి, ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యేదానికి కూడా ఇయన్నీ కూడా పనిచేస్తాయి. ఏ ఒక్క రెమెడీ చేసినా జూన్ మాసంలో అదృష్టవంతులవ్వచ్చు మిథున రాశి వారు. ధన్యవాదాలు గురువుగారు.